దీపావళి పండుగ సమీపిస్తుందన్న ఆనందం ప్రభావతి ఇంట్లో ఉన్న అందరి ముఖాల్లో కనిపిస్తుంది. కానీ ఆ ఆనందం వెనుక మరోసారి చీకటి మేఘాలు కమ్ముకొస్తాయి. ఇప్పట్లోనే చిన్న చిన్న మాటలతో మొదలైన గొడవలు పెద్దవిగా మారి ప్రభావతి కుటుంబం అంతా విభేదాలు ఇరుక్కుపోతుంది. ప్రభావతి మీనాపై చురుకలు విసురుతుండగా ఆ దృశ్యాన్ని గమనించిన సత్యం శభాష్ అని మెచ్చుకుంటాడు. నీ అత్తయ్యకి ఇలా ట్రీట్ చేయకపోతే నెక్కి కూర్చుంటుంది అంటూ వెటకారంగా మాట్లాడతాడు. దీంతో ప్రభావతి చిరాకుతో మండిపడుతుంది. నేను ఈ దీపావళికి ఇద్దరు కోడలతో లక్ష్మీ పూజలు చేయాలని భావిస్తున్నా అంటుంది. ఇది విన్న సత్యం వెంటనే ఆగ్రహంతో 1, 2, 3లో మర్చిపోయావా? మన ఇంట్లో 3 కోడలు ఉన్నారు. లక్ష్మి, పార్వతి, సరస్వతిలాగా 3 దేవతలు మన ఇంటికి అల్లుకుపోయారు. ఇద్దరే అంటావేంటి అని నశిస్తాడు. దీంతో ప్రభావతి వ్యంగ్యంగా, ఈవిడ పూజ చేస్తే తప్ప లక్ష్మీదేవి మన ఇంటికి రానా అని మీనాపై వేగంగా మాట్లాడుతుంది. వెంటనే బాలు స్పందిస్తూ, నీ పెళ్ళైనప్పటి నుండి నువ్వే పూజ చేస్తున్నావు, ఎక్కడ సంసారం ఉంది చెప్పు అంటూ దిమ్మదిరిగా రిప్లై ఇస్తాడు. ఇలా మాటల యుద్ధం సాగుతుండగా సత్యం మధ్యలో జోక్యం చేసుకుంటూ, ఈసారి దీపావళిని 3 కోడలతో కలిసి సంతోషంగా జరుపుకుందాం అని చెప్తాడు. అప్పుడు మీనా చురుకుగా స్పందిస్తూ, 3 కొడుకులు 3 కోడళ్ళు కాదు, మీకు కూతుళ్ళు అల్లుడు కూడా ఉన్నారు అని గుర్తు చేస్తుంది. దాంతో ప్రభావతి వెంటనే తన కూతురు మౌనికకు ఫోన్ చేసి పండుగకి రా బంగారం అని చెప్తుంది. కానీ మౌనిక నెమ్మదిగా, మా అమ్మ రాము కాదు, సంజీవ్కి ముంబైలో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్కి నేను వెళ్ళాలి, లేకపోతే ₹1,00,00,000 నష్టం వస్తుంది అంటుంది. దీంతో ప్రభావతి, వామ్మో, ₹1,00,00,000 నష్టమా, అప్పుడు వద్దులే అని వెనక్కి తగ్గిపోతుంది. ఇక మరుసటి రోజు సత్యం బిల్డర్స్ని ఇంటికి పిలిపించి కొత్త రూమ్ కోసం కొలతలు వేస్తాడు. బిల్డర్ ₹5,00,000 అయితే ఈ రూమ్ రెడీ అవుతుంది అని చెప్తాడు. ఈ మాట విన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ప్రభావతి కోపంగా, 5,00,000 ఎక్కడి నుండి వస్తాయి అని అడుగుతుంది. అప్పుడు సత్యం, ఇంటిపై లోన్ తీసుకుందాం, మీరు అందరూ మీ డబ్బుల నుండి EMI చెల్లిస్తే సరిపోతుంది అని చెప్పేస్తాడు. ప్రభావతి, ఇది అస్సలు నచ్చదు, నేను నా ఇంటిని ఎవరి కోసం తాకట్టు పెట్టను, అనవసరమైన పనుల కోసం అప్పు తీసుకోవడం నాకు ఇష్టం లేదు అంటూ కరాఖండిగా చెప్పేస్తుంది. బాలు బాధతో, ఎన్ని రోజులు రూమ్ లేకుండా ఉన్నాను, ఇక కూడా మూలన సర్దుకుంటాను, రూమ్ వద్దు అని చెప్పేస్తాడు. ఇంతలో ప్రభావతి మరోసారి ఘాటుగా, పైన ఓ గుడిసె వేస్తే చాలు, మీరు అంతవరకు గుడిసెలోనే ఉన్నారు కదా అంటూ బాలును అవమానిస్తుంది. దీనిపై శృతి రియాక్ట్ అవుతూ, మీరు అందరి కొడుకులను ఒకేలా చూడాలి, బాలును ఎందుకు తక్కువ చూస్తున్నారు అని ప్రశ్నిస్తుంది. దాంతో సత్యం, గుడిసె కదా, ఖచ్చితంగా కట్టిస్తా, కానీ బాలు కోసం కాదు, మన అందరి కోసం, ఇక ముందు మనం గుడిసెలోనే ఉంటాం అని చెప్పేస్తాడు. ఈ మాటలు విన్న ప్రభావతి తట్టుకోలేక, మా నాన్న కట్టించిన ఈ ఇంటిని తాకట్టు పెట్టడం నాకు ఇష్టం లేదు, గుడిసెలో నుండి వచ్చిన వాళ్ళు ఎప్పటికీ గుడిసెలోనే ఉంటారు అంటూ మీనాను అవమానిస్తుంది. దీనిపై మీనా తీవ్రంగా స్పందిస్తూ, ఎవరు గుడిసెలో ఉన్నారు, చిన్న ఇల్లు అయినా మన కష్టం మీద గడిపాం, మీరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చారా, మా ఇంట్లో అందరం సమానంగా జీవించాం, మీరు ఒక్క కొడుకును డబ్బా సంచిలో నుండి ఇంకో కొడుకును గర్భసంచిలో నుండి కన్నారా అంటూ గట్టిగా అడుగుతుంది. ప్రభావతి ఆగ్రహం, డిగ్రీల మీద డిగ్రీలు చదివిన మనోజ్కి డ్రైవర్గా ఉన్న నీ భర్తకి తేడా లేదా అంటుంది. వెంటనే మీనా ఘాటుగా, మీ భర్త కూడా డ్రైవరే నా కదా, మరి మీరు మర్చిపోయారా, మామయ్య సంపాదన మీద
ఇల్లు నడిచింది నేను. నా భర్త డ్రైవర్ అని గర్వంగా చెప్తాను. నా భర్తని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోను అంటూ మాస్ వార్నింగ్ ఇస్తుంది. ఇది మాటల ఇంట్లో గట్టిగా ఉద్రిక్తత నెలకొంటుంది. ప్రభావతి కోపంతో ఇంత పొగరుబోతుగా మాట్లాడే దానికోసం రూమ్ కడతారా? నేనైతే చచ్చినా ఒప్పుకోను అంటుంది. బాలు నిరాశగా ఏ మూలనైనా ఉంటాను, రూమ్ అవసరం లేదు అంటూ వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఉదయం పండుగ హడావిడి మొదలవుతుంది. మీనా ఇంటి ముందు అందంగా ముగ్గులు వేస్తుంటుంది. ప్రభావతి ముగ్గులు వేసింది చాలు, లోపలికి వచ్చి పిండి వంటలు చెయ్యి అంటూ ఆర్డర్ వేస్తుంది. మీనా, ఎన్ని రోజులు మీరు చేస్తారు? ఇప్పుడు మేము చేస్తా తప్పు అని ప్రశ్నిస్తుంది. సైలెంట్గా వెళ్ళిపోతుంది ప్రభావతి. ఎందుకంటే గట్టిగా మాట్లాడితే పని తనమే పాడవుతుందని అర్థం అవుతుంది. ఇక బాలు పండుగ కోసం టపాసులు తెచ్చేశాడు. సత్యం అందరికి కొత్త బట్టలు కొనిపెట్టాడు. ముగ్గురు కోడళ్లకు అనసూయ, మామయ్య అందరికీ ఒకే రేటు పెట్టి తీసుకొచ్చారా? దాని ముఖానికి ఇంత ఖరీదైన చీర ఎప్పుడైనా కట్టిందా అని అగ్గి రాజేస్తుంది. ప్రభావతి కూడా మద్దతు. అందరికీ ఒకేలా ఎందుకు అంటుంది. అప్పుడు సత్యం తట్టుకోలేక ముగ్గురు కోడళ్ళు సమానమే, ఎవరికి తారతత్యం ఉండదు కానీ స్పష్టంగా చెప్తాడు. ఈ మాటలతో ప్రభావతి నోరు మూసుకొని పోతుంది. అంతిమంగా అందరూ కొత్త బట్టలు వేసుకొని పండుగ పూట పటాసులు పేలుస్తూ ఆనందంగా దీపావళి జరుపుకుంటారు. కానీ సంతోషం వెనుక ప్రతి ఒక్కరి మనసులో గాయాలు మాత్రం మిగిలి ఉంటాయి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగం రేపు మంగళవారం రోజున చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.